మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి వాళ్ళింట్లో మాత్రమే బల్లులు ఎక్కువగా తిరుగుతాయి. 99% మందికి ఈ రహస్యం తెలియదు. మన ఇళ్లల్లో సాధారణంగా కనిపించే జీవులలో బల్లి ఒకటి. బల్లిని చూడగానే చాలా మందికి తెలియని ఒక విధమైన భయం, అసహ్యం కలుగుతాయి. గోడ మీద బల్లి కనపడితే చాలు చీపురు తీసుకొని దాన్ని బయటకు తరిమేయడము లేదా కుట్టి చంపడమో చేస్తుంటారు. ఆడవారైతే బల్లిని చూస్తే ఆమడ దూరం పరిగెడతారు. బల్లి మీద పడితే ఏదో అరిష్టం జరిగిపోతుందని, బల్లి ఇంట్లో ఉంటే అశుభమని చాలామంది అనుకుంటారు. మరి నిజంగానే బల్లులు ఇంట్లో ఉంటే అరిష్టమా? అసలు ఎలాంటి వారి ఇళ్లలోకి బల్లులు వస్తాయి? అలా బల్లులు ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందో 99% మందికి తెలియవు. కనుక ఈరోజు మనం బల్లుల గురించి మన పురాణాలు, శాస్త్రాలు ఏం చెబుతున్నాయి, అవి ఎందుకు ఇళ్లల్లో తిరుగుతాయి, ఎలాంటి వారి ఇళ్లలోకి బల్లులు వస్తాయి, బల్లులు ఇంట్లో ఉంటే ఏం జరుగుతుంది, బల్లి శకునాలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయి అనే విషయాలను చాలా వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ విషయాలు తెలిస్తే ఇక మీదట మీరు బల్లిని చూసి భయపడరు, పైగా దానికి దండం పెట్టుకుంటారు. కనుక ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. బల్లికి మన శాస్త్రాలలో గొప్ప స్థానం ఉంది. బల్లి సులభంగా చనిపోయే జీవి కాదు. దానిని ఎవరైనా చంపితేనో లేదా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితేనో తప్ప అది దానంతటా అది చనిపోదు. అంటే వాటికి సహజ మరణం అనేది ఉండదు. ఏదైనా పిల్లి పట్టుకుని చంపితేనో లేకపోతే మనం చంపితేనో తప్ప వాటికి మరణం రాదు. వాటికి అసలు అనారోగ్యం కూడా రాదు. బల్లులు రెప్టైల్ అంటే సరీసృపాల జాతికి చెందినవి. అంటే పాములు, బల్లులు అన్నీ ఒకే వంశానికి లేదా జాతికి చెందినవి. అందుకే వీటికి కూడా నాగ సంబంధమైన శక్తులు ఉంటాయి. బల్లి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి స్వరూపం, ఆదిశేషుడి అంశ. ఆదిశేషుడి స్వరూపంతోనే బలరాముడు జన్మించాడు. అంటే బల్లి, బలరాముడు, కృష్ణుడు, విష్ణువు ఇలా అన్నీ ఒకే దైవిక తత్వానికి చెందినవి. అయితే చాలామందికి ఒక సందేహం వస్తుంది. బల్లులు ఎప్పుడూ ఇంట్లో గోడల మీదే కాకుండా ఈ మధ్యకాలంలో పూజా మందిరంలో, దేవుడి పటాల వెనుక లేదా మనుషులు నడిచే నేల మీద, బండల మీద కూడా ఎక్కువగా తిరుగుతూ కనిపిస్తున్నాయి. ఇది అశుభమేమో అని చాలామంది కంగారు పడతారు. కానీ ఇందులో భయపడాల్సిన పని ఏమీ లేదు. బల్లులు గోడల మీద ఉండి కింద ఉన్న మనుషులను చూస్తూ, అయ్యో ఈ మనుషులు ఇంత పెద్ద పెద్ద భవనాలు కట్టేస్తున్నారు, కానీ ఈ గోడలు కింద పడకుండా నేనే పట్టుకొని వారిని రక్షిస్తున్నాను అని ఒక రక్షకుడిలా ఫీల్ అవుతాయట. అవి మనకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే అలా చూస్తుంటాయి. మరి అవి కింద నేల మీద ఎందుకు తిరుగుతున్నాయి అంటే దానికి కారణం ఇప్పుడు నడుస్తున్న కలియుగం, ధర్మం. ఒకప్పుడు మనుషులు ప్రకృతితో మమేకమై ఉండేవారు. కానీ ఇప్పుడు మనం అడవులను నరికేసి, చెట్లను కొట్టేసి ఎక్కడికక్కడ పెద్ద పెద్ద కాంక్రీట్ భవనాలు కట్టేస్తున్నాం. ఆక్సిజన్ తగ్గిపోయి వాతావరణంలో వేడి పెరిగిపోయింది. సహజంగా పుట్టల్లో, చెట్ల మీద ఉండాల్సిన పాములు, బల్లులు వంటి వాటి ఆవాసాలను మనం నాశనం చేశాం. మా ఇళ్లను కూలగొట్టారు, నేను ఎక్కడ ఉండాలి అని అడుగుతున్నట్టుగా అవి మన ఇళ్లలోకి వస్తున్నాయి. ఇవి నాగదోషాలకు ప్రతీకలు కాబట్టి మన కర్మలను గుర్తు చేయడానికి అవి నేల మీదకు వస్తాయి. మనం ఎప్పుడూ భౌతిక ప్రపంచం గురించే ఆలోచిస్తూ డబ్బులు ఎలా సంపాదించాలి, కరెంటు బిల్లులు ఎలా కట్టాలి అని ఎప్పుడూ కిందకే, అంటే భూమి వైపు, ప్రాపంచిక విషయాల వైపు చూస్తుంటాం. ఇది రాహువు లక్షణం. కానీ బల్లులకు కేతువు లక్షణం ఉంటుంది. అవి పైకి చూసి మోక్షం గురించి, భగవంతుని గురించి ఆలోచించాలి అని బల్లులు మనకు గుర్తు చేస్తుంటాయి. ఓ మనుషులారా, మీరు కేవలం ఈ ప్రాపంచిక విషయాలకే పరిమితం కావద్దు, ఊర్ధ్వలోకాల గురించి ఆలోచించాలి అని సందేశం ఇవ్వడానికే అవి నేల మీద మన కళ్లకు కనిపించేలా తిరుగుతుంటాయి. ఇలా ఇంట్లో తిరిగే బల్లులను చూసి చిరాకు పడి వాటిని కొట్టి చంపడం మహాపాపం. ఈ సృష్టిలో ఏదీ వృధా కాదు. ప్రతి జీవికి ఒక పరమార్థం ఉంది. అందుకే ప్రతి జీవిని దైవస్వరూపంగా చూడాలి. బల్లులు మనకు ఎలాంటి కీడు చేయవు. పైగా మన కంటికి కనిపించిన ఎన్నో విష జ్వరాలను, వ్యాధులను తీసుకువచ్చే కీటకాలను, దోమలను, సాలీడులను, బొద్దింకలను అవి తిని జీవిస్తాయి. ఒక రకంగా అవి మనకు ఉచితంగా సేవ చేసే పారిశుద్ధ్య కార్మికులు లేదా న్యాచురల్ పెస్ట్ కంట్రోలర్స్. ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉంటే మనకు నాగదోషం తొలగిపోతున్నట్లు లెక్క.
బల్లి పాము వంశానికి చెందినది కాబట్టి ఎవరింట్లో అయితే బల్లులు స్వేచ్ఛగా తిరుగుతాయో ఆ ఇంట్లో ఉన్న వారికి నాగదోషాలు, అప్పుల బాధలు నెమ్మదిగా తీరిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసేవారికి బల్లులు శుభాన్ని కలగజేస్తాయి. బల్లికి మన శాస్త్రాలలో ఎంత గొప్ప ప్రాముఖ్యత ఉందంటే, సాక్షాత్తు కంచి కామాక్షి అమ్మవారి దేవాలయంలో బంగారు బల్లి, వెండి బల్లులను ఏర్పాటు చేశారు. వాటిని తాకితే మన పాపాలు, దోషాలు అన్నీ తొలగిపోతాయి. ఆ బల్లులను తాకిన వారికి సూర్యచంద్రులు సాక్ష్యంగా ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. మనం ఎన్నో వేలు, లక్షలు ఖర్చు పెట్టి కర్ణాటక వెళ్ళి మోక్షనారాయణ బలి పూజలు, సర్పదోష నివారణ పూజలు చేసుకుంటాం. కానీ మన ఇంట్లో ఉండే బల్లికి హాని చేయకుండా దానికి కొద్దిగా ఆహారం పడేసి నీళ్లు పెడితే ఆటోమేటిక్గా మనకు దైవానుగ్రహం కలుగుతుంది. బల్లుల్లో కొంత విషం ఉన్నప్పటికీ పిల్లులు వాటిని తిన్నా చనిపోవు. అంటే బల్లి అంత మహావిషపూరితమైనదేమీ కాదు. కాబట్టి బల్లిని చూసి భయపడటం మానేసి మనకు మేలు చేసే మిత్రుడిగా చూడటం అలవాటు చేసుకోవాలి. కుక్కలను, పిల్లులను ఎలాగైతే పెంపుడు జంతువులుగా చూసుకుంటామో అలా బల్లులను కూడా మన ఇంట్లో ఒక భాగంగా అంగీకరించాలి. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో బల్లుల పాత్ర ఎంతో కీలకం. వ్యవసాయ భూములలో ఎలుకలు పంటలను నాశనం చేయకుండా పాములు ఎలాగైతే కాపాడుతాయో అలాగే ఇళ్లలో ఉండే సూక్ష్మ క్రిములను బల్లులు తిని మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. పూర్వజన్మలోని మన తాత ముత్తాతలు, నాయనమ్మలు, పెద్దలు కూడా ఇలాంటి రూపాల్లో వచ్చి మనల్ని గమనిస్తూ ఉంటారని కూడా ఒక నమ్మకం ఉంది. కాబట్టి బల్లులని ఎట్టి పరిస్థితుల్లోనూ చంపకూడదు. వాటికి వీలైతే మనం తినగా మిగిలిన గింజలు, గుగ్గిళ్ళు లాంటివి వేస్తే అవి తిని బతుకుతాయి. ఓం శరవణ భవ అనే సుబ్రహ్మణ్య మంత్రాన్ని జపిస్తూ ఉంటే బల్లుల వల్ల ఎలాంటి భయం కలగదు. పైగా మంగళవారాల్లో సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఈ బల్లులే మనల్ని ఆశీర్వదిస్తాయి. శ్రీకాళహస్తిలో సాలెపురుగుకి, పాముకి, ఏనుగుకి పరమశివుడు ఎలాగైతే మోక్షం ప్రసాదించాడో బల్లి కూడా అటువంటి దైవికమైన జీవియే అని మనం గ్రహించాలి. ఇక అందరికీ ఎంతో ఆసక్తిని కలిగించే బల్లి శకునాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. బల్లి మన ఇళ్లలో గోడల మీద ఉంటూ అప్పుడప్పుడు శబ్దాలు చేస్తుంటుంది. అలాగే అనుకోకుండా మన శరీరం మీద పడుతుంటుంది. దీన్నే గౌళి శాస్త్రం అంటారు. బల్లిని ఒక శకున పక్షి లాంటి దైవిక దూతగా భావిస్తారు. సాక్షాత్తు బ్రహ్మదేవుడే బల్లి రూపంలో వచ్చి మనకు రాబోయే ఆపదలను లేదా శుభాలను ముందుగా సూచిస్తాడని పెద్దలు నమ్ముతారు. బల్లి చేసే కూతలను బట్టి, అది పడే దిశను బట్టి, అది పడే శరీరావయవాలను బట్టి ఫలితాలు మారుతుంటాయి. బల్లి అరిచే దిశను బట్టి కూడా కొన్ని శకునాలు ఉంటాయి. బల్లి తూర్పు దిశలో అరిస్తే శుభం, లాభం కలుగుతుంది. ఆగ్నేయ దిశలో అరిస్తే కలహాలు లేదా కష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. దక్షిణ దిశలో అరిస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయని, నైరుతి దిశలో అరిస్తే ధనలాభం లేదా బంధువుల రాక ఉంటుందని చెబుతారు. పడమర దిశలో అరిస్తే ప్రశాంతత, వాయువ్య దిశలో అరిస్తే శుభవార్తలు వింటారు. ఉత్తర దిశలో అరిస్తే ధనప్రాప్తి, ఈశాన్య దిశలో అరిస్తే అదృష్టం, శుభకార్యాలు జరుగుతాయని గౌళి శాస్త్రం వివరిస్తోంది. బల్లి శకునం బ్రహ్మదేవుడితో సమానమైన హెచ్చరికగా భావిస్తారు. ఇక శరీరం మీద బల్లి పడితే ఎలాంటి ఫలితాలుంటాయో చూద్దాం. మగవారికి ఒక రకంగా, ఆడవారికి మరొక రకంగా ఈ ఫలితాలుంటాయి. ముందుగా పురుషుల లేదా మగవారి శరీరం మీద బల్లి పడితే కలిగే ఫలితాలను తెలుసుకుందాం. తల మీద బల్లి పడితే కలహాలు లేదా తీవ్రమైన అనారోగ్యం కలుగుతుందని అంటారు. ముఖం మీద పడితే ఆర్థిక లాభం, బంధువుల రాక ఉంటుంది. కుడి కన్ను మీద పడితే శుభం, ఎడమ కన్ను మీద పడితే అశుభం లేదా కష్టాలు రావచ్చు. ముక్కు మీద బల్లి పడితే అనారోగ్యం వస్తుందని, చెవుల మీద బల్లి పడితే శుభవార్తలు వింటారని నమ్మకం. కుడి భుజం మీద పడితే జయం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఎడమ భుజం మీద పడితే అవమానం లేదా కష్టాలు ఎదురవుతాయి. ఛాతీ మీద పడితే ధనలాభం, కడుపు మీద పడితే భోజన ప్రాప్తి లేదా సుఖం కలుగుతుంది. కుడి చేతి మీద పడితే ధనలాభం, అదృష్టం వరిస్తుంది. ఎడమ చేతి మీద పడితే విచారం కలుగుతుంది. కుడి కాలి మీద పడితే ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఎడమ కాలి మీద పడితే అనుకోని కష్టాలు ఎదురవుతాయి. పాదాల మీద పడితే ప్రయాణాలు లేదా అనారోగ్యం రావచ్చు. అలాగే స్త్రీల లేదా ఆడవారి శరీరం మీద బల్లి పడితే ఫలితాలు కొద్దిగా భిన్నంగా ఉంటాయి. తల మీద పడితే ప్రాణభయం లేదా తీవ్ర అనారోగ్యం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖం లేదా నుదురు మీద పడితే అదృష్టం, విశేషమైన సంపద కలుగుతాయి.
కుడి కన్ను మీద పడితే కష్టాలు లేదా దుఃఖం, ఎడమ కన్ను మీద పడితే శుభం, భర్తకు మేలు జరుగుతుంది. ముక్కు మీద పడితే అనారోగ్యం వస్తుంది. కుడి చెవి మీద పడితే ధనలాభం, ఎడమ చెవి మీద పడితే ఆభరణాల ప్రాప్తి కలుగుతుంది. కుడి భుజం మీద పడితే వివాదాలు, ఎడమ భుజం మీద పడితే శుభం కలుగుతుంది. ఛాతీ లేదా వక్షోజాల మీద పడితే అదృష్టం, సంతాన ప్రాప్తి కలగవచ్చు. కడుపు మీద పడితే సంతోషం, పుణ్యఫలం లభిస్తుంది. కుడి చేతి మీద పడితే అశుభం, ఎడమ చేతి మీద పడితే ధనలాభం, ఆభరణాల ప్రాప్తి కలుగుతాయి. కుడి కాలి మీద పడితే శత్రుభయం, ఎడమ కాలి మీద పడితే ప్రయాణాలు లేదా బంధువుల రాక ఉంటుంది. పాదాల మీద పడితే అశుభకరమని శాస్త్రం చెబుతోంది. ఒకవేళ బల్లి మీ మీద అశుభ స్థానంలో పడితే అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. వెంటనే వెళ్ళి తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి ఇంటి పూజా మందిరంలో దేవుడి ముందు దీపారాధన చేయాలి. మీ ఇష్టదైవాన్ని లేదా సుబ్రహ్మణ్య స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. ఓం శరవణ భవ అనే మంత్రాన్ని లేదా ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని కొన్నిసార్లు జపించడం వల్ల బల్లి పడడం వల్ల కలిగే ఏ చిన్నపాటి దోషాలున్నా వెంటనే తొలగిపోతాయి. వీలైతే దగ్గరలో ఉన్న ఏదైనా గుడికి వెళ్ళి నవగ్రహాలకు లేదా నాగేంద్ర స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి ప్రదక్షిణలు చేసి రావడం మరింత మంచిది. కుదిరితే పేదలకు ఏదైనా చిన్న దానం చేస్తే ఆ దోషం పూర్తిగా నశిస్తుంది. కంచి కామాక్షి ఆలయంలోని బంగారు, వెండి బల్లుల చిత్రపటాన్ని ఇంట్లో పూజా గదిలో ఉంచుకొని దాన్ని రోజూ చూసినా లేదా తాకినా కూడా బల్లిపాడు దోషాలు దరిచేరవని పెద్దలు చెబుతారు. కాబట్టి ఇకపై మీ ఇంట్లో బల్లి కనపడితే దాన్ని అశుభంగా భావించకండి. అది రాబోయే కష్టాలను ముందుగా హెచ్చరించే దైవిక దూత. మన ఇంట్లో ఉన్న హానికరమైన కీటకాలను తిని మన ఆరోగ్యాన్ని కాపాడే ఒక మంచి మిత్రుడు. అలాగే మనలోని నాగదోషాలను తొలగించి అప్పుల బాధల నుండి బయటపడేసి ఆర్థికాభివృద్ధిని కలిగించే శుభసూచకం. ఈ అద్భుతమైన 99% మందికి తెలియని ఈ గొప్ప రహస్యాన్ని మీరిప్పుడు తెలుసుకున్నారు. కాబట్టి దీన్ని మీ జీవితంలో ఆచరించండి. సానుకూల దృక్పథంతో ఉండండి. అనవసరమైన ఫోబియాలు పెంచుకోకండి. బల్లులను చీపురుతో కొట్టి చంపే పాపపు పనిని శాశ్వతంగా విడిచిపెట్టండి. భగవంతుడు సృష్టించిన ప్రతి జీవికి ఈ భూమి మీద స్వేచ్ఛగా బ్రతికే హక్కు ఉంది. మనవంతుగా వాటికి ఏ హాని చేయకుండా ఉందాం. మొత్తం మీద చెప్పేదేంటంటే, ఎవరింట్లో అయితే ఎక్కువ నాగదోషాలు ఉంటాయో, ఆ నాగదోషాల వలన అప్పుల పాలై బాధపడుతూ ఉంటారో అలాంటి వారింట్లోకి మాత్రమే ఎక్కువగా బల్లులు వస్తుంటాయి. అలా బల్లులు వస్తున్న వలన మీ ఇంట్లోని నాగదోషాలు తగ్గుతాయి, అప్పులు కూడా తీరుతాయి. గనుక ఇంట్లో బల్లులుండడం అనేది మంచి విషయమే. ఇంట్లో జెర్రీ కనిపిస్తే ఆ ఇంట్లో వాళ్ళకు జరిగేది ఇదే, షాక్ అవుతారు. జెర్రీ, ఈ పేరు వినగానే ఒళ్ళు ఒక్కసారిగా గగురు పొడుస్తుంది. మన ఇంట్లో ఎక్కడైనా ఒక జెర్రీ కనిపిస్తే చాలు, ఆ రాత్రంతా మనకు నిద్ర పట్టదు. ఆ వికృతాకార జీవి, దాని వందలాది కాళ్ళు, అది ప్రాకి తీరు చూస్తుంటేనే ఏదో తెలియని అసహ్యం, భయం వేస్తాయి. సాధారణంగా మనలో చాలామంది జెర్రీ కనిపించగానే వెంటనే కంగారు పడిపోయి చేతికి దొరికిన చెప్పుతోనో లేక కర్రతోనో దానిని కొట్టి చంపేస్తుంటారు. ఎందుకంటే అది విషపూరితమైనదని, అది కుడితే ప్రాణాలు పోతాయనే ఒక రకమైన టెన్షన్ మనలో ఉంటుంది. అయితే జెర్రీల గురించి మనకు తెలియని విషయాలు, వాటి వెనుక ఉన్న శాస్త్రీయ మరియు ఆధ్యాత్మికపరమైన రహస్యాలు చాలా ఉన్నాయని పరిశోధకులు మరియు ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. జెర్రీని చూడగానే మనం భయపడతాం, కానీ నిజానికి జెర్రీలు మనుషులను కుట్టే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ పొరపాటున జెర్రీ కుట్టినా దానివల్ల ప్రాణాలు పోవు. కేవలం తీవ్రమైన నొప్పి, మంట మాత్రమే ఉంటుంది. ఆ విషాన్ని తట్టుకునే శక్తి మన శరీరానికి ఉంటుంది, కానీ ఆ నొప్పి చాలాసేపు బాధిస్తుంది. కాబట్టి మనం దానిని చూసి భయపడతాం. జెర్రీలు సాధారణంగా రాళ్ల కింద, చిత్తా చెదారం ఉన్న చోట, చీకటిగా ఉండే ప్రదేశాలలో నివసిస్తూ ఉంటాయి. ముఖ్యంగా వానాకాలం వచ్చిందంటే చాలు, బయట రాళ్ల కిందకు నీరు చేరడంతో అవి ఉండలేక పొడి ప్రదేశం కోసం వెతుక్కుంటూ మన ఇళ్లలోకి ప్రవేశిస్తాయి. అలా ఇళ్లలోకి వచ్చినప్పుడు వాటిని చంపడం కంటే జాగ్రత్తగా బయటకు పంపడమే మంచిదని శాస్త్రం చెబుతోంది. జెర్రీలు చాలా వేగంగా కదిలే జీవులు. ఇవి సెకనుకు సుమారు 1.3 అడుగుల దూరం ప్రయాణించగలవు. అందుకే వీటిని పట్టుకోవడం లేదా బయటకు పంపడం కొంచెం కష్టమైన పని. వీటిని ఇంగ్లీష్లో సెంటీపీడ్ అని పిలుస్తారు.
లాటిన్ భాషలో సెంట్ అంటే 100, పెయిడ్ అంటే కాళ్ళు అని అర్థం. అంటే 100 కాళ్ళు ఉన్న జీవి అని దీని అర్థం. అందుకే దీనిని తెలుగులో శతపాదం అని కూడా పిలుస్తుంటారు. నిజానికి వీటికి 100 కాళ్ళు ఉండవు, కానీ చూడటానికి చాలా ఎక్కువ కాళ్ళు ఉండడం వల్ల ఆ పేరు వచ్చింది. జర్రెలు చీకటి మరియు తేమగా ఉన్న ప్రదేశాలను ఇష్టపడతాయి. కాబట్టి మన ఇళ్లలో ఇవి ఎక్కువగా బాత్రూములలో, వంటగది మూలల్లో, సింక్ కింద భాగాలలో కనిపిస్తూ ఉంటాయి. జెర్రీ ఇంట్లోకి రావడం అనేది కేవలం ఒక ప్రకృతి సహజమైన ప్రక్రియ మాత్రమే కాదు. దీని వెనుక కొన్ని శుభ మరియు అశుభ సంకేతాలు దాగి ఉన్నాయని జ్యోతిష్య శాస్త్రం వివరిస్తోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శతపాదానికి అంటే జర్రికి అధిపతి రాహుగ్రహం. రాహువు ఒక రహస్య గ్రహం, మాయాగ్రహం. ఒక వ్యక్తి జాతకంలో రాహువు అనుకూలంగా ఉంటే ఆ వ్యక్తిని అపారమైన ధనవంతుణ్ణి చేయగలడు. అదే రాహువు ప్రతికూలంగా ఉంటే రోడ్డున పడేయగలడు. అందుకే జర్రి మన ఇంట్లోకి వచ్చినప్పుడు అది ఏ స్థితిలో ఉంది, ఎక్కడ ఉంది అనే దాన్ని బట్టి మన భవిష్యత్తును అంచనా వేయవచ్చని పెద్దలు చెబుతుంటారు. జెర్రీ అంటేనే చాలామందికి లక్ష్మీ స్వరూపం అనే నమ్మకం కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది. ముఖ్యంగా ఎర్ర రంగులో ఉండే జెర్రీ కనిపిస్తే అది లక్ష్మీదేవి రాకకు సంకేతమని, త్వరలోనే ఆ ఇంట్లో ధనయోగం కలగబోతోందని నమ్ముతారు. కానీ సాధారణంగా కనిపించే జెర్రుల విషయంలో మాత్రం కొన్ని నియమాలు పాటించాలి. ఒకవేళ మీ ఇంట్లో జెర్రీ అనుకోకుండా మీ కాళ్ల కింద పడి చనిపోతే అది ఒక రకంగా శుభ సంకేతమేనని శాస్త్రం చెప్తోంది. దీని అర్థం ఏమిటంటే మీకు జరగబోయే ఏదో ఒక పెద్ద ప్రమాదాన్ని ఆ జెర్రీ తన మీద వేసుకుని ప్రాణత్యాగం చేసిందని, తద్వారా మీకు రావాల్సిన ఆపద తొలగిపోయిందని భావించాలి. అయితే కావాలని జెర్రీని చూసి దానిని తొక్కి చంపడం మాత్రం అశుభం. అలా చేయడం వల్ల రాహుగ్రహ దోషం పట్టుకుంటుంది. దీనివల్ల ఇంట్లో గొడవలు, ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. జెర్రీని చంపడం కంటే ఒక కర్ర సహాయంతో దాని దారిని మళ్లించి మెల్లగా బయటకు పంపడమే ఉత్తమమైన మార్గమని శాస్త్రం చెబుతోంది. జెర్రీ వేగాన్ని మనం అందుకోలేము, కాబట్టి దాని మీద ఒక పేపర్ వేసి పట్టుకోవడం అసాధ్యం. అందుకే ఒక పొడవాటి కర్రను ఉపయోగించి దానిని బయటకు పంపే ప్రయత్నం చేయాలి. ఒకవేళ మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద జెర్రీ చనిపోయి కనిపిస్తే అది చాలా మంచి సంకేతం. మీ ఇంటి మీద ఎవరిదైనా చెడు దృష్టి పడినా, లేదా ఏదైనా దుష్టిశక్తి మీ ఇంటిని ఆవహించాలని చూసినా ఆ జెర్రీ ఆ నెగటివ్ ఎనర్జీని గ్రహించి ప్రాణాలు కోల్పోయిందని అర్థం. రాహు అనుకూలంగా ఉన్నప్పుడే ఇలాంటివి జరుగుతాయి. మీ ఇంటిపై ఉన్న దిష్టి మొత్తం పోయిందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. సాధారణంగా ఇంట్లో ఆదాయం కంటే ఖర్చులు పెరిగిపోతున్నా, కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైన గొడవలు జరుగుతున్నా అది చెడు దృష్టి ప్రభావమే. అటువంటి సమయంలో ఇలా జెర్రీ చనిపోయి కనిపించడం వల్ల ఆ దోషాలన్నీ తొలగిపోతాయి. ఇక మీ ఇంటి తోటలో లేదా పెరట్లో జెర్రీ కనిపిస్తే దాని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తోటలు వాటి సహజ సిద్ధమైన ఆవాసాలు. అక్కడ అవి ఉండటం సర్వసాధారణం. కానీ తోటలు ప్రతిరోజు చనిపోయిన జెర్రులు కనిపిస్తుంటే మాత్రం అది అసాధారణమైన విషయం. అలా జరిగితే మీ ఇంట్లో లేదా తోటలో ఏదో ప్రతికూల శక్తి ఉందని, వాస్తు దోషాలున్నాయని గ్రహించాలి. కలలో జెర్రీ కనిపించడం కూడా విభిన్న అర్థాలనిస్తుంది. కలలో చనిపోయిన జెర్రీని చూస్తే భవిష్యత్తులో మీకు రాబోయే ఒక పెద్ద గండం లేదా కష్టం ఆగిపోయిందని అర్థం. ఇది మీకు ఒక రకమైన ఊరటనిచ్చే విషయం. అయితే వాహనాన్ని బయటకు తీసేటప్పుడు జెర్రీ ఎదురు రావడం లేదా వాహనం కింద నుండి జెర్రీ వెళ్లడం మాత్రం అంత మంచిది కాదు. కారు, బైకు లేదా స్కూటీ తీసే సమయంలో జెర్రీ దానికి అడ్డంగా వెళితే అది అశుభ సంకేతంగా భావించాలి. అటువంటి సందర్భంలో వెంటనే ప్రయాణం మొదలు పెట్టకుండా కనీసం ఒక అరగంట పాటు ఆగి ఆ తర్వాత బయటకు వెళ్లడం మంచిది. ఇది రాబోయే ప్రమాదాల నుండి మనల్ని హెచ్చరించే సంకేతం. ఒకవేళ జెర్రీ గోడ మీద పైకి పాకుతూ కనిపిస్తే అది మీ జీవితంలో రాబోయే ఉన్నత స్థితికి సంకేతం. ఉద్యోగస్తులకు ప్రమోషన్ రావడం లేదా వ్యాపారంలో ఊహించని లాభాలు కలగడం వంటివి జరుగుతాయి. అదే జెర్రీ పైనుండి కిందకు దిగుతుంటే మాత్రం మీరు చేపట్టే కార్యాల్లో ఆటంకాలు లేదా ఆర్థికంగా చిన్నపాటి ఒడిదుడుకులు ఎదురవుతాయని హెచ్చరికగా భావించాలి. అలాగే జెర్రీ పొరపాటున మీ శరీరంపై పాకితే అది ఏ భాగానికి తగిలిందో గమనించాలి. కుడికాల మీద జెర్రీ పాకితే మీరు త్వరలోనే ఒక లాభదాయకమైన ప్రయాణం చేస్తారని, ఆ ప్రయాణం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుందని అర్థం. అదే ఎడమకాల మీద పాకితే అనవసరమైన తిరుగుళ్ళు, ఖర్చులు పెరుగుతాయని సంకేతం. ఒకవేళ జెర్రీ మీ తల మీద పాకితే అది మానసిక ఒత్తిడికి లేదా భవిష్యత్తులో వచ్చే చిన్నపాటి అనారోగ్య సమస్యలకు సూచనగా భావిస్తారు. అలాగే జెర్రీ కనిపించే ప్రదేశాన్ని బట్టి కూడా ఫలితాలు మారుతుంటాయి.
వంటగదిలో జర్రి కనిపిస్తే అది ఆ ఇంట్లో ఆహార సమృద్ధికి లేదా ధనప్రాప్తికి చిహ్నం. కానీ అదే సమయంలో వంటగది పరిశుభ్రత విషయంలో జాగ్రత్త వహించాలని రాహువు మనల్ని హెచ్చరిస్తున్నాడని గ్రహించాలి. బెడ్రూమ్లో జర్రి కనిపించడం అనేది దంపతుల మధ్య చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉందని చెప్పే సంకేతం. అటువంటప్పుడు అనవసరమైన వాదనలకు దూరంగా ఉండడం మంచిది. ఇక పూజ గదిలో జర్రి కనిపించడం చాలా అరుదుగా జరుగుతుంది. ఒకవేళ అలా కనిపిస్తే మీరు ఏదైనా దైవిక కార్యంలో లోపాలు చేస్తున్నారని లేదా మీ జాతకంలో రాహుదోషం తీవ్రంగా ఉందని అర్థం చేసుకోవాలి. జర్రి రంగును బట్టి కూడా ఫలితాలుంటాయని శాస్త్రం చెబుతోంది. మనం సాధారణంగా చూసే నలుపు లేదా గోధుమ రంగు జర్రులు రాహువుకు ప్రతిరూపాలు. కానీ ఎర్ర రంగులో ఉండే జర్రి కనిపిస్తే మాత్రం అది సాక్షాత్తు లక్ష్మీదేవి రాకకు సంకేతం. ఎర్ర జర్రి కనిపించిన ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, ఆకస్మికంగా ధనయోగం కలుగుతుంది. అందుకే అటువంటి జర్రిని ఎట్టి పరిస్థితుల్లోనూ చంపకూడదు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఒకేసారి 2 లేదా 3 జర్రులు జంటగా కనిపిస్తే మీ శత్రువుల మీద మీరు విజయం సాధించబోతున్నారని లేదా మీ పోటీదారుల కంటే మీరు ఒక అడుగు ముందే ఉంటారని అర్థం. అయితే ఈ సంకేతాలన్నీ మనల్ని భయపెట్టడానికి కాదు, మనల్ని అప్రమత్తం చేయడానికి మాత్రమే. జర్రీలకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇవి ఇంట్లో ఎక్కువగా ఉన్నాయంటే ఆ ఇంట్లో తేమ శాతం ఎక్కువగా ఉందని అర్థం. శాస్త్రీయంగా చూస్తే జర్రీలు ఇంట్లో ఉండటం వల్ల ఇతర చిన్న చిన్న పురుగులు, క్రిమికీటకాలు నశిస్తాయి. ఎందుకంటే జర్రీలు ఇతర చిన్న పురుగులను తిని జీవిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇవి ఇంట్లో ఉండే హానికరమైన పురుగులను క్లీన్ చేస్తాయి. కానీ వాటి రూపం భయంకరంగా ఉండటం, అవి కుడితే నొప్పి కలగడం వల్ల మనం వాటిని ఇంట్లో ఉంచుకోవడానికి ఇష్టపడము. జెర్రీ విషం గురించి మాట్లాడుకుంటే దాని దవడల వద్ద ఉండే విషగ్రంథుల ద్వారా అది విషాన్ని చిమ్ముతుంది. ఆ విషం మనుషులకు ప్రాణాంతకం కాకపోయినా ఎలర్జీ ఉన్నవారికి మాత్రం కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు. జెర్రీ కుట్టిన చోట వాపు రావడం, ఎర్రగా కందిపోవడం జరుగుతుంది. అటువంటప్పుడు వెంటనే డాక్టర్ను సంప్రదించడం లేదా ఇంట్లో ఉండే సహజమైన విరుగుడు మందులను వాడటం చేయాలి. జెర్రీ కుట్టిన వెంటనే ఆ ప్రదేశంలో ఉల్లిపాయ ముక్కను రుద్దితే నొప్పి తగ్గుతుందని గ్రామీణ ప్రాంతాల్లో ఒక నమ్మకం ఉంది. జెర్రీ మన ఇంట్లో తిరుగుతుంటే అది మనకు తెలియకుండానే రాహువు యొక్క ప్రభావాన్ని చూపిస్తుంటుంది. రాహువు అంటేనే అకస్మాత్తుగా జరిగే మార్పులకు కారకుడు. అందుకే జెర్రీ ఇంట్లో కనిపించినప్పుడు మనం అప్రమత్తంగా ఉండాలి. అది మనకు శుభాన్ని చేకూర్చడానికి వచ్చిందా లేక ఏదైనా ప్రమాదాన్ని హెచ్చరించడానికి వచ్చిందా అనేది మనం గమనించాలి. జెర్రీ లక్ష్మీ స్వరూపం అని ఎందుకంటారంటే లక్ష్మీదేవి ఎప్పుడూ ఒకే చోట స్థిరంగా ఉండదు. జెర్రీ కూడా అంతే, వేగంగా కదులుతూ ఉంటుంది. అలాగే కొన్ని పురాణ గాథల ప్రకారం అతిగా కాళ్ళు ఉన్న జీవులు కుబేరుని సంపదకు కాపలాగా ఉంటాయని చెబుతారు. ఆ ఉద్దేశంతోనే జెర్రీని చంపకూడదని, చంపితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతామని పెద్దలు భయపెడుతుంటారు. మొత్తానికి జెర్రీ అనేది భయం కలిగించే ప్రాణి అయినప్పటికీ అది ప్రకృతిలో ఒక భాగం. మన ఇళ్లలోకి అది కేవలం తన మనుగడ కోసం మాత్రమే వస్తుంది. దానిని ఒక శత్రువులా చూడకుండా ఒక జీవిగా గౌరవిస్తూ దానివల్ల మనకు కలిగే ఇబ్బందుల నుండి తప్పించుకుంటూ దానిని సురక్షితంగా బయటకు పంపడమే ఉత్తమమైన మార్గం. జెర్రీ కనిపించినప్పుడు భయంతో కేకలు వేయడం, గందరగోళం చేయడం వల్ల అది మరింత వేగంగా పరుగులు తీసి ఎక్కడో ఒక మూల దాక్కుంటుంది. అలా కాకుండా నిశ్శబ్దంగా దాన్ని గమనిస్తూ ఒక పొడవైన కర్రతో మెల్లగా ద్వారం వైపు మళ్లించాలి. జెర్రీ మన జీవితంలో ఎదురయ్యే అనుకోని సంఘటనలకు ఒక సంకేతం వంటిది. అది కనిపించినప్పుడు మన ప్రవర్తన, మన ఆలోచనలు సానుకూలంగా ఉంటే రాహు అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రం చెబుతోంది. కాబట్టి జెర్రీని చూడగానే చంపాలనే ఆలోచనను పక్కన పెట్టి అది ఇచ్చే సంకేతాలను అర్థం చేసుకుంటూ జాగ్రత్తగా ఉండండి. ఈ శతపాదం మీ ఇంట్లోకి వస్తే అది మీరు ధనవంతులు కావడానికి ఒక మార్గం కావచ్చు, లేదా మీపై ఉన్న దిష్టిని తొలగించడానికి వచ్చిన ఒక దైవదూత కావచ్చు. అందుకే దానిని హింసించకుండా పంపించేయండి. జెర్రీ గురించి ఇన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఇకపై అది మీ ఇంట్లో కనిపిస్తే మీరు షాక్ అవ్వడం కంటే అది చెప్పే సంకేతాన్ని అర్థం చేసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తారని ఆశిస్తున్నాం. ప్రకృతిలోని ప్రతి జీవికి ఒక ఉద్దేశం ఉంటుంది. జెర్రీ కూడా అందుకు మినహాయింపు కాదు. దాని రూపం భయంకరంగా ఉన్నా దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు మాత్రం చాలా లోతైనవి. అందుకే జెర్రీని చూసి భయపడకండి.
దానిని గౌరవంగా బయటకు పంపండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.